ఎక్కడ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రభువుకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఒకసారి చేతుల పైకి యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నేను హోసన్నా అనగా మీరు ఏం చేయాలి? జయమని చెప్పాలి. హోసన్నా జయము, యేసయ్యా జయము, ఇశ్రాయేలు రాజా, యూదుల రాజా, నా రాజా, సకల యుగములకు రాజా, ప్రభుల ప్రభువా, రాజుల రాజా, భూమి ఆకాశానికి ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, మీకే జయము 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 జయము. జై బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభునకే జయము కలుగును గాక. ఈ ఆరాధనలో పాల్పొందిన మీ అందరికీ దేవుని ఆశీర్వాదాలు కలుగును గాక. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. ఈ సంవత్సరానికి మట్టల ఆదివారపు ఈ యొక్క పండుగను జరుపుకునే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. దేవునికే స్తుతి కలుగును గాక. ఆమెన్. సరే, ఒక వాక్యాన్ని చదవండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 7వ వచనం. చాలు, ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండద్దు. చేతులు పైకి యేసుకి స్తోత్రం చెల్లిద్దండి. అనాలోచనగా దేవుని సన్నిధిలో ఎప్పుడూ ఉండకూడదు. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనే భయం కలిగి ఉండండి. సమీపాన దూరాన ఉన్న పిల్లలందరూ మోకరించండి. చిన్న మాట ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. నాయనా, ఈరోజు ఈ దినము మీరు మాకిచ్చారు, మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు ఈ ఊపిరి మీరు మాకిచ్చారు, మీకే స్తుతి కలుగును గాక. ఈరోజు ఓపికిచ్చారు, బలం ఇచ్చారు, శక్తి ఇచ్చారు. అంతకంటే ముఖ్యంగా ప్రభువా, నాయనా అయ్యా, మీరు నా ప్రభువా ఆ యెరూషలేము వీధుల్లో నాయనా, అయ్యా 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 నా తండ్రి, నాయనా ఇదిగో నా ప్రభువా, బేతనియ ఆ ప్రాంతంలో నా తండ్రి అయ్యా, ఆ రోజు గాడిద పిల్ల మీద ఊరేగింపబడిన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ సమయం మీరు మాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రము. మహాప్రభు స్తోత్రము. యేసు రాజా మీకు స్తోత్రము. యూదుల రాజా మీకు స్తోత్రము. ఇశ్రాయేలుల రాజా మీకు స్తోత్రము. సకల యుగములకు రాజా మీకు స్తోత్రము. నా రాజా మీకు స్తోత్రం. నా దేవా మీకు స్తోత్రం. నా తండ్రి మీకు స్తోత్రం. నా సమస్తమా మీకే స్తోత్రం. నాయనా ఇదిగో నా ప్రభువా, మీ వాక్యాన్ని కొద్ది నిమిషాలు వినపోతుండగా నాయనా వివరించడానికి మా జ్ఞానం సరిపోదు ప్రభువా. మీ ఆత్మ సహాయం దయచేయండి నాయనా. ఇదిగో నా ప్రభువా, అయ్యా అయ్యా నీవే నాయనా మీ ఆత్మ జ్ఞానం ఇచ్చి నన్ను వాడుకోండి. యేసు రక్తము మా మీద వినిచిన బిడ్డలందరి మీద ఉండును గాక. నాయనా ఈ ఒక స్వార్థ అందరికి ఒక శక్తిగా మారును గాక. ఈ స్వార్థ ఒక గొప్ప విడుదల కలుగును గాక. అయ్యా ఈ స్వార్థ ద్వారా అయ్యా అయ్యా నాయనా అపవాది శక్తులని కాలి బూడిదవును గాక. ఈ స్వార్థ ఒక వెలుగుగా మారును గాక. అనేకులకు ఒక జీవముగా మారును గాక. అయ్యా మీ సహాయం దయచేసి మీ కృపలో భద్రపరచమని, గొప్ప కార్యము జరిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. మంచిది. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరోసారి చదవండమ్మా. దేవునికి స్తోత్రం. మీకు తెలుసు ఈరోజు యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద ఊరేగింపబడిన దినము అని తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గాడిదను లేక ఆ గాడిద పిల్లను యేసు యొద్దకు తీసుకురాగా ఆయన దాని మీద చెప్పండి, దాని మీద కూర్చుండెను. దేవునికి స్తోత్రం. ఉదయం
నేను సిద్ధపరిచిన వాక్యం వేరు, ఇక్కడ రాగానే ఆ వాక్య దర్శనం మారిపోయింది. నా కుమారుడు అలా కాదు, ఇదిగో ఇలా చెప్పు అని ప్రభు చెప్పినప్పుడు టక్ రాసుకున్నాను. 2 నిమిషాల్లో రాసుకున్నాను. ఇది బాగుంది కదా అనుకున్నాను. ఎందుకంటే ప్రభు ఇచ్చే వాక్యం చాలా బాగుంటుంది. కాబట్టి చక్కగా వినండి. ఈరోజు వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు యేసు ప్రభు యొద్దకు ఆ గాడిద పిల్లను తోలుకొని వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ ఈ సందర్భం అంతట్లో మనకు తెలుసు 2 కార్యాలు జరిగినాయి. ఒకటి, దేవుని కొరకు వాళ్ళు కష్టపడ్డారు. రెండోది, దేవుని స్తుతించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు శ్రమపడ్డారు, దేవుని దగ్గర ఘనత పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఎలాంటి శ్రమ పడ్డారు అంటే మీకు తెలుసు, యేసు ప్రభువారు చెప్పిన మాట. దేవునికి మహిమ కలుగును గాక. పదకొండు 4 చాలు. ఇక్కడ ఉండండి. యేసు ప్రభు వారు అందరూ చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. వెనకోళ్ళు కూడా ఎవ్వరు కూడా మౌనంగా ఉండద్దు. వింటే మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు వింటే దేవుణ్ణి ఇంకా మనం కనపరుస్తాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు అన్నారు, మీరు వెళ్ళి కట్టబడిన గాడిదను తోలుకొని రండి అని ప్రభు చెప్పారు. ప్రభు చెప్పిన ఆ ఒక మాటను వారు త్రోసివేయలేదు. ఎక్కడో ఉందంట, ఎదురుగా ఉన్న ఊర్లో ఉందంట, మేము వెళ్ళి విప్పి తోలుకు రావాలా అని నిర్లక్ష్య భావం చేయలేదు వాళ్ళు. బైబిల్లో మాట ఉంది, మాట వినుట, చెప్పండి, మాట వినుట శ్రేష్టము. గుర్తుపెట్టుకోవాలి వాక్యాన్ని. మాట వినుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం. నిన్న ఉదయం ధ్యానించాను. ఎవరు మాట వినుట శ్రేష్టం? అసలు ఈ మాట ఎవరికి చెప్పారు దేవుడు? ఎవరు ఏ సందర్భంలో ఈ మాట చెప్పారు చెప్పండి? మాట వినుట శ్రేష్టమని ఎవరు ఏ సందర్భంలో చెప్పారు? త్వరగా చెప్పాలి. మీరు కూడా అర్థం చేసుకోండి అమ్మా. చెప్పమ్మాయి. సర్లే, నేను చెప్తాను వినండి. సమూయేలు సౌలుతో చెప్తాడు, దొరికిన చంపేసి రమ్మంటే ఈయన చంపకుండా ఏం చేస్తానంటే యెహోవాకి బలి అర్పించడానికి తీసుకొస్తానంటాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఎవరికి? సౌలుకి. బలి అర్పించుట కంటే, గుర్తుపెట్టుకోవాలి, మాట వినుట శ్రేష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ మాట వినుట శ్రేష్టం అన్నాడు, కానీ పలాని మాట వినుట అని అనలా. నేను ఆలోచించాను, ఎవరి మాట వినటం శ్రేష్టం చెప్పండి? ఎవరి మాట వినటం శ్రేష్టం? బాగా అర్థం చేసుకోండి. ఇంట్లో దేవుడు మనకు భర్త ఇచ్చాడు. భర్తను ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. భర్త మాట వినాలా వినకూడదా? వినాలి. వినకపోతే ఏమవుతుంది? గొడవలు అవుతాయి, ఇంకా అసమాధానం వస్తుంది, కృంగిపోతారు. భర్త మాట వినకపోతే దేవుని మాట కూడా విననట్టే. ఎందుకంటే భర్తనిచ్చింది ఎవరు? దేవుడే కదా. కాబట్టి భర్త మాట వినాలా వినకూడదంటే ఖచ్చితంగా వినాలి. భర్త మాట వినాలి. ఒకవేళ నష్టం వచ్చినా భర్త చూసుకుంటాడు. దేవుడు ఆ స్టామినా భర్తకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి భర్త మాట వినటం శ్రేష్టం. ఎందుకంటే భార్యకు భర్తే
శిరస్సు మాట వినాలి. రెండోది సంఘం అయితే దైవ సేవకుల మాట వినాలి. దేవునికి మహిమ కలుగును కాక. ప్రభువే ఆ మాట చెప్పాడు. ఏమన్నాడు? వారి మాట వినుడి అంటాడు. నేను ఎవరిని పంపుతునో వారి మాట వినండి, వారిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే అన్నాడు. కాబట్టి సేవకుల మాట వినటం ఆశీర్వాదం, సేవకుల మాట వినటం మనకు దీవెన. దేవునికి స్తోత్రం. తర్వాత ఎవరి మాట వినాలి చెప్పండి? ఉద్యోగాల్లో పై అధికారుల మాట వినాలి, లోబడి ఉండాలి. పై అధికారుల మాట వినాలి, వారికి లోబడి ఉండాలి. నీతి విషయమే లోబడాలి కానీ పాప విషయంలో కాదు సుమా. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఏం చెప్పాను చెప్పండి? భర్త మాట వినాలి, భర్త మీద తిరుగుబాటు చేయకూడదు, పెత్తనము చేయకూడదు, భర్త మీద పెత్తనం చేయకూడదు. కొన్ని కుటుంబాల్లో నేను కొంతమందిని గమనించినప్పుడు, లేకపోతే వాళ్ళు సాక్ష్యం చెప్పినప్పుడు ఆమె చెప్పిందే వినాలి. ఆమె చెప్పింది వినకపోతే ఇంకా ఇంట్లో ఉన్న ప్లేట్లు సెట్లు అన్నీ పగిలిపోతాయి. ఆమె చెప్పిందే వినాలి. ఆమె చెప్పింది వినకపోతే చాలా గొడవలు అవుతాయి. ఎవరిని బట్టి? ఆమెను బట్టే. కాబట్టి ఎవరు ఆమె అంటే తిరుగుబాటు స్వభావం చేసే మనిషి. యెజబెల్ ఆత్మ. యెజబెల్ ఎలాంటి తెలుసు కదా మీకు? ఏం చేసింది యెజబెల్? భర్తను కూర్చోబెట్టింది. నువ్వు ఇశ్రాయేలు దేశానికి రాజు కాదా, మూతి ముడిచి కూర్చున్నావు అని అన్నట్టుగా ఏమి వెళ్ళి పెత్తనం చేసి కొంతమందిని, ఎవరిని, వాళ్ళు ఉంటారు కదా డబ్బులు ఇచ్చి అబద్ధం ఆడేవాడిని పోగు చేసి నాబోతు మీద దొంగ తాకిది రాయించి నాబోతును చంపించింది. ఎవరు? యెజబెల్ రాణి. కాబట్టి స్త్రీలారా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, భర్త మాట వినటమే మీకు శ్రేష్టం. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎవరి మాట వినటం? భర్త మాట ఇంటూ. కొంతమంది స్త్రీలు ఏంటి ఎప్పుడు వినాలి? ఎప్పుడు వినాలి? నీవు ప్రభు పిలిచిన దాకా, నీ భర్త ప్రభు దగ్గర వెళ్ళిన దాకా భర్త మాట వినాలి. అదే నీకు ఘనత, అదే నీకు ఆశీర్వాదం, అదే నీకు దీవెన. నలుగురు నీ గురించి చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? భర్త మాట దాటిపోయే మనిషి కాదు అనే సాక్ష్యం నువ్వు పొందుదువు కాక. అప్పుడే దేవుని దీవెనలు నీకు వస్తాయి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కదా. దేవుడు నీకు ఇచ్చిన భర్త మాట వింటున్నావో, తిరుగుబాటు చేస్తున్నావో, భర్త మీద పెత్తనం చేస్తున్నావో, భర్తను శాసిస్తున్నావో, ఏం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత ఎవరి మాట విన్నానని చెప్పాను? సేవకుడి మాట, అధికారుల మాట, తర్వాత వీళ్ళందరికంటే ముందు దేవుని మాట మనం వినాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మాట వింటే వీళ్ళందరూ మాట వింటాం. ఆమె చెప్పండి, అవునా కదా? దేవుడు మాట వింటే వీళ్ళందరూ మాట వింటాం. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, మాట వినుట అనే స్వభావం ఉంటే దేవుని మాటతో పాటు అందరూ మాట వింటారు, గౌరవిస్తారు, ఆయా స్థానాలని గౌరవిస్తారు. వాళ్ళు భర్త మాట వినాలా, పక్కల మాట వినాలా, అధికారుల మాట వినాలా, లేకపోతే దేవుడి మాట వినాలా, వాక్యం మాట, ఎవరి మాట వినాలో వాళ్ళకి వివేకం వస్తుంది. అసలు మాట వినే స్వభావమే లేదనుకో, యేసు ప్రభువారు ముందుకొచ్చి కుమారుడా నేను యేసు ప్రభువారిని నా మాట వినంటే వినరు. ఎందుకని? మాట వినే స్వభావం లేదు కదా. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాట? శిష్యులకు యేసు ప్రభువారు చెప్పారు, మీకు ఎదురుగా కట్టబడిన గాడిద ఉంటుంది, తోలుకొని రండి. మిమ్మల్ని ఎవరిని అడిగితే అది ప్రభునకు కావలసి ఉందని చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వీరు ఎవరు? గాడిద పిల్లలు తోలుకోవడానికి వెళ్ళేవారు. వీరు ప్రభు అంతే చెప్తాడు అనుకోలా, తృణీకరించలా, వెళ్ళారు, కష్టపడ్డారు. ఏం చేశారో చూడండి. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. చదువమ్మా 11:4 త్వరగా చదవండి.
దేవునికి స్తోత్రం. వీరు ఇప్పుడు ప్రభు మాట విని ప్రభు కొరకు, చెప్పండి అందరు కలిసి, ప్రభు మాట విని ప్రభు కొరకు గాడిద పిల్లను సంపాదించటానికి బయలుదేరారు. ఎవరి కోసం? ప్రభు కోసమే వెళ్ళారు. వెళ్ళగానే వీళ్లకు గాడిద పిల్ల కనబడెను. ఆ మాట చదవమైపోతుంది మాట. చాలు చాలు కృప. వారికి కనబడెను. ఏ గాడిద పిల్ల? కట్టబడిన గాడిద పిల్ల వాళ్ళకి కనబడాను. నా మాట వినండి. గాడిద పిల్ల దేనికి గుర్తంటే పాప బంధకాల చేత కట్టబడిన ఒక పాపికి గుర్తు. దేవునికి స్తోత్రం. పాపికి గుర్తు. శాపాల్లో బంధింపబడిన ఒక పాపికి గుర్తు. చెడ్డ వ్యసనాల చేత ఇరుక్కుపోయిన ఒక పాపికి గుర్తు. స్వేచ్ఛ లేని ఒక మనిషికి గుర్తు కట్టబడిన గాడిద పిల్ల. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కట్టబడిన గాడిద పిల్లను విప్పటానికి మనుషులను యొక్క శిష్యులను యేసు ప్రభువారు పంపించారు. లోకములో ఎంతోమంది కట్టబడిన గాడిదలు అనగా పాపము చేత కట్టబడిన ప్రజలు ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి వెళ్ళేది ఎవరు? చెప్పండి. మనమే. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఎవరు? మనమే. ఇక్కడ ఒక మాట ఉంది. ఇప్పుడు దాంట్లో చదివిన మాటలో తలవాకిట కట్టబడిన, బాగా వినండి, వీధిలో ఇంటి బయట చెప్పండి ఒకటి, అందరూ చెప్పండి, ఒకటి వారికి చెప్పండి కనబడేను. ఇలా చెప్పండి కాస్త. మాట వినటం శ్రేష్టం అని ఇప్పుడే కదా చెప్పింది. కానీ మాట వినండి, మీకు ఆశీర్వాదం. వారికి కనబడెను. ప్రభు చెప్పిన గాడిద వారికి కనబడెను అంటే దొరికెను, అంతే కదా. దొరికింది, కనబడింది. అందరూ చెప్పండి గట్టిగా, కనబడింది. ఏంటది? గాడిద పిల్ల. దేవునికి స్తోత్రం. కట్టబడిన గాడిద పిల్ల వారికి కనబడింది. అయితే ఇక్కడ ప్రభు ఒక పాఠం మనకు నేర్పిస్తున్నాడు. పాపం చేత బంధింపబడిన వారు నీకు కనబడ్డారా? దేవునికి స్తోత్రం. పాపం చేత, రోగము చేత, శాపము చేత, మరణ బంధకాల్లో ఉన్నవారు నీకు కనబడ్డారా? దేవునికి స్తోత్రం. అయితే మనం ఏం చేయాలి? వీళ్ళు ఏం చేశారు చూడండి. కనబడెను, దాన్ని విప్పుచుండగా, అందరు నాకెళ్ళి చూడాలి. దాన్ని విప్పుచుండగా, అక్కడ నిలుచు, చూడండి, విప్పుచుండగా, ఈ మాట కూడా పట్టుకోండి. ఏం చేస్తున్నారు? దానిని విప్పుచుండగా. హల్లెలూయా. వారికి కనబడెను. కనబడిన తర్వాత వీళ్ళు మౌనంగా ఉండాల. వెళ్ళి ఏం చేస్తున్నారు? చెప్పండి, ఏం చేస్తున్నారు? విప్పుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ అధికారముతో చెప్పాలి? యేసుక్రీస్తు అధికారముతో, యేసుక్రీస్తు ప్రభు అధికారముతో వారికి కనబడిన గాడిదను వదిలిపెట్టక దాన్ని విప్పుచుండగా. దేవునికి స్తోత్రం. అడుగుతారు, అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు అమ్మ వినండి, ఒక మనిషిని సువార్త చెప్పడానికి దేవుడు పంపిస్తే మనం ఏం చేయాలి? వాడిని ముందు చూడాలి. కట్టబడిన గాడిద పిల్లను వాళ్ళు చూశారు. కట్టబడిన గాడిద పిల్లను వాళ్ళు విప్పారు. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరు కలిసి, వారు చూశారు. చెప్పాలి, వారు విప్పారు. నువ్వు చూసావా? పక్కన చెప్పండి, నువ్వు చూసావా? ఎన్ని గాడిదలు కనబడ్డాయి? ఎన్ని గాడిదల్ని విప్పావు? లేకపోతే నిద్రపోతున్నావా? నీ ఇంటి పక్కన ఎన్నో గాడిదలు ఉన్నాయి. నాకు బాగా గుర్తు, 24 సంవత్సరాల క్రితం అనుకుంటాను, నేను ఆ మందిరంలో
సేవ చేస్తున్నానప్పుడు వీడు అంత వయసు ఉంటుందేమో బహుశా. అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఆయన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెళ్తాడంట బైక్ మీద. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బైక్ మీద వెళ్ళి స్వార్థ చెప్తాడంట. ఆయన ఏం చెప్పేది సార్, నా పేరు ఏంటనుకున్నారు, గాడిద పాస్టర్ అన్నాడు ఆయన. ఏం పాస్టర్? గాడిద పాస్టర్ని. అంటే నేను యేసయ్యను మోసే గాడిదను, ఒకప్పుడు కట్టబడిన గాడిదను, ఇప్పుడు విప్పబడిన గాడిదను, ఇప్పుడు నేను దేవుని సేవకుణ్ణి, అనేకులను విప్పాలని చూస్తున్నాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కట్టబడిన గాడిదను కనబడిందనుకో విప్పుతా, ఏ ఊరైనా తర్వాత సంగతి, విప్పి ప్రభు దగ్గరికి పంపిస్తా. ప్రభు దాని మీద కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విప్పుతాను, ప్రభు దగ్గరికి పంపుతాను, ప్రభు దాని మీద కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎంతమంది గాడిదలు కనబడ్డాయి మీకు? కట్టబడిన గాడిదలు. నేను చూశాను, నాడు చేతులు ఎత్తండి ఒకసారి. ఈ వాక్యం ఎందుకంటే మిమ్మల్ని బలపరచడానికే, మీ ఆత్మలకు బలం, మీ దర్శనానికి బలం. వాక్యము లేకపోతే మనకేం అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు మనం కూడా కట్టబడిన గాడిదలమే, అవునా కదా? పాపం చేత, రోగం చేత, శాపం చేత, చీకటి శక్తుల చేత కట్టబడిన కదలలేని గాడిదలం ఒకప్పుడు మనం. మనుషుల కట్ల చేత కట్టబడిన గాడిదలం. మనుషుల కట్ల చేత కట్టబడిన గాడిదలం. అయితే ప్రభు కనికరించి, అదిగో ఈ గ్రామంలో ఒక గాడిద ఉంది, ఆ గాడిద దగ్గర వెళ్ళండి అని కుష్ఠరోగులను పంపించాడు ఇక్కడికి. ఎవరు పంపించారు? కుష్ఠరోగులను పంపించాడు. ఆ కుష్ఠరోగులు వచ్చి వాళ్ళు బలహీనులే, కానీ దేవుడు వాళ్ళకు బలం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ఈ గాడిదను విప్పటం వల్ల, ఈ గాడిద మీద ఇవాళ ప్రభు ఉన్నాడు. ఇదిగో ఇంతమంది గాడిదలను విప్పటానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు విప్పబడి ఇంకా అనేక గాడిదలను విప్పుతారు. దేవునికి స్తోత్రం. చెప్పండి. చూస్తారు, విప్పుతారు. చూస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి పాపంలో ఉందనుకో, మీకేమనిపిస్తుంది? చీ ఏమి పాపి అంటే ప్రభు అంటాడు, హలో, ఒకప్పుడు నువ్వెవరు? నువ్వు మాజీ పాపివి. ఏ పాపివి? నువ్వు మాజీ పాపివి. నువ్వు మాజీ త్రాగుబోతావు. ఒకప్పుడు నువ్వు మాజీ పాపివి. నిన్ను నేను విప్పలేదా? ఏమని ఎందుకు నువ్వు అసహించుకుంటున్నావు? దేవునికి స్తోత్రం. ఒక త్రాగుడుకు బానిసైన వ్యక్తిని చూసినప్పుడు ఛీ నీ బతుకంతే, నువ్వంతే అని శపించడం కాదు, వాళ్ళ మీద జాలి పడండి. వాళ్ళు కట్టబడ్డారని చూచారా? విప్పటానికి ప్రయత్నించండి, చిన్నగా విప్పండి. దేవునికి స్తోత్రం. విప్పే విషయంలో జాగ్రత్త సుమా. గొర్రె పిల్లని విప్పచ్చు, కోడి పిల్లల్ని విప్పచ్చు, మేక పిల్లని విప్పచ్చు. గాడిద పిల్లని విప్పాలంటే అమ్మా వెనకమ్మా, గాడిద విప్పాలంటే తేలిక కష్టమా? మరి అట్టా చూస్తామంది నాకెళ్ళి. గాడిద పిల్లల్ని విప్పాలంటే కష్టమా తేలిక? చాలా కష్టం, పళ్ళు రాలిపోతాయి కదా. ఆ గాడిద పిల్ల ఖచ్చితంగా మాట వింటది, ఎందుకంటే నన్ను విప్పటానికి వస్తున్నారని వింటది. కానీ అక్కడ చూడండి, విప్పుచుండగా అక్కడ ఏం జరిగించండి, అది మీరేం చేస్తున్నారు, దాన్ని ఎందుకు విప్పుతున్నారు? ఇప్పుడు అక్కడక్కడ కనబడుతుంది అదే కదండి, అక్కడక్కడ కనబడుతుంది అదే కదా. వాళ్ళకి సువార్త చెప్తుంటే, వాళ్ళని విప్పుతుంటే అపార్థం చేసుకుంటూ మార్చడానికి వచ్చారా వీళ్ళని అని బయట చాలామందిని వేధిస్తూ బాధిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు మీరు?
చాలు చాలు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా, మీరు మందిరానికి వచ్చేటప్పుడు మీరు దేవుడిని ఎందుకు నమ్ముకున్నారని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారా? అన్నాడు చేతులెత్తిన ఒకసారి చూపించండి. ప్రశ్నించారా? ప్రశ్నిస్తారు. వాళ్ళకేం పని లేకుండా వచ్చి ఇప్పుతున్నారమ్మ వాళ్ళు. వాళ్ళకి ఏమైనా పని లేక వచ్చి ఇప్పుతున్నారు. వాళ్ళకి పైనుండి డబ్బులు వస్తాయి. ఎందుకు? విప్పమని. మేము కూలడం కాదు. దేవునికి స్తోత్రం. ప్రభు పంపించిన శిష్యులు వెళ్ళి విప్పినట్లు నిజంగా ప్రభు చేత పిలువబడి పంపబడిన వాళ్ళే విప్పుతారు నిన్ను. దేవునికి స్తోత్రం. విప్పేటప్పుడు లోకాన్నో డబ్బునో ఆసరా చూపకండే. విప్పుతున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ త్రాగుల్లో బంధకంలో ఉన్నాడు, విప్పనివ్వండి. ఇక్కడే కట్టబడతాడా? విప్పనివ్వండి అని మౌనంగా ఉంటే వారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు విప్పేవారు లేక ఎన్ని గాడిదలు నశించిపోతున్నాయి, అవునా కదా? ఎంతమంది నశించిపోతున్నారు. కాబట్టి విప్పేవారు కావాలి అని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఎవరు కావాలి? నేను ఆ కట్టబడిన గాడిదలను చూస్తాను, కట్టబడిన గాడిదలను విప్పుతాను అన్నవాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? చేతులు ఎత్తారు ఒకసారి చూస్తాను మీ చేతులు. ఒక్క నిమిషం. ఇప్పటి వరకు ఒక గాడిదని నిప్పారా? చేతులు ఎత్తండి. ఒక గాడిదని ఎత్తారా? ఎవరా? ఏమన్నా వెనకామా? పివేది అందుకే నేనేం చెప్తానంటే, ఇలాంటి కార్యక్రమాలు పెట్టొద్దు అని చెప్తాను నేను. నన్ను ఇక్కడ బంధిస్తున్నారు. దీని ద్వారా బంధించడం వల్ల నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఎవరెక్కడున్నారో అర్థం కావటం వల్ల. ఇప్పుడు వాక్యం అందరికా కొందరికా? అందరు వింటే ఎంత బాగుంటుంది. అమ్మాయి బయట ఉన్నాను, రమ్మన్నాం ఒకసారి కూర్చోమని వచ్చి. బయట ఎవరు ఉండదు, లోపల రమ్మనండి అందరినీ. ఇవాళ నీకు కావలసిన వాక్యం. ఇప్పుడు వీళ్ళందరిలో ఆమె దర్శనం కలిగిన ఆమె ఎవరు? దర్శనం కలిగిన ఆమె. దర్శనం లేకపోతే ఏం చేద్దాం? ఇంకా కొంచెం యాడ్ అవుద్ది కదా. ఒక బిళ్ళతో పాటు ఇంకో బిళ్ళ యాడ్ అవుద్ది. దేవుని స్తోత్రం. అసలు ఆ బిళ్ళే పడకుండా బయటికి వెళ్ళిపోతే పరిస్థితి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒక గాడిదనైనా విప్పారా? విప్పామన్న చేతులు చూస్తాను మీ చేతులు కాత. ఒక గాడిదని విప్పావమ్మా? ఒక గాడిదని ప్రభు దగ్గర ఇచ్చావా నువ్వు? ఓకే, 3 గాడిదలు తెచ్చావా? ఓకే, నువ్వు ఎన్ని గాడిదలు తెచ్చావు? అటు కదా ఆగు. ఎన్ని గాడిదలు తెచ్చావు? ఇంతండి. నువ్వెన్ని గాడిదలు తెచ్చావు అమ్మాయి? ఒక గాడిద. ఎక్కడుంది ఇప్పుడు అది? రైట్. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము వింటుండగానే నీకు బలముచ్చును గాక, నీకు ఆరోగ్యం వచ్చును గాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. మనసు ఇటు పెట్టమ్మా, మంచి ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తాడు. బిర్యానీ ఏర్పాటు చేసే బిడ్డ తినకపోతే అమ్మకు బాధేస్తుంది కదా. కాబట్టి ఇది బిర్యానీ టైం. ఇది మంచిగా తినండి, మీ ఆత్మలు బలపరుచుకోండి. దేవునికి స్తుతి కలుగును గాక. సరే, ఏం చెప్పాను ఇప్పుడు? కట్టబడిన గాడిదను వాళ్ళు చూశారు, దాన్ని విప్పారు. విప్పుచుండగా అక్కడున్న కొంతమంది ఊరుకుంటారా? మేము ప్రార్థనకి వెళ్తున్నప్పుడు మమ్మల్ని ఎవరో ఆటంకపరచలేదు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, చూపించండి. మేము ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఎందుకే దేవుడు నమ్ముకున్నావు నన్ను అన్నారు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నన్ను అన్నారు, నన్ను బాధించారు అన్నవాళ్ళు, ఇంటోళ్ళు బయటోళ్ళు నన్ను బాధించారు, దూరం వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. నన్ను ఎవరు అన్నవాళ్ళు, ఏం అనలేదు అన్నవాళ్ళు దింపండిలే. నన్ను అన్నారు,
ఈ వయసులో ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నావు? ఇంకా దేవుడు లేరా? నువ్వు ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నావు? ఆయన ఎందుకు వస్తాడు? ఆయన ఎందుకు నీకు మాటకి విప్పుతాడు అని అన్నవాళ్ళు ఉన్నారు కదా. నేను సేవకు వచ్చిన కొత్తలో నన్ను ఏమన్నాడు తెలుసా? నువ్వు ఇది మాలుల దేవుడు, మాదుగోళ్ళ దేవుడు నమ్ముకున్నావు అన్నారు. ఇంక చాలా కొంతమంది అయితే నువ్వు చాలా ఏదో అన్నారమ్మా, సరే దేవునికి స్తోత్రం, అవి మనకు అవసరం లేదులే. ఎన్నో నిందలు, బాధలు మమ్మల్ని అయితే వెలివేసిన పరిస్థితి అయినా దేవుని కొరకు నిలబడ్డాము. దేవుడు మన పక్షాన్ని నిలబడ్డాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. విప్పుచుండగా అంటే వాళ్ళని రక్షించుతుండగా, వాళ్ళని విడుదల చేస్తుండగా, ఆ గాడిదను విప్పుతుండగా, ఆ గాడిదను ప్రభు తీసుకెళ్లే క్రియ జరుగుతుండగా జనులు అనేకులు మనల్ని ఇబ్బంది పెడతారు. అయినా వాళ్ళు ఏం చెప్పారు? ఇది ప్రభునకు, చెప్పండి, ఇది ప్రభునకు కావలసి ఉన్నది. ఆమె చెప్పండి. అంతే. అంటే ఏం చెప్పన్నాడు ప్రభు? మిమ్మల్ని ఎవరన్నా చెప్తే ఇది ప్రభునకు కావలసి ఉందని చెప్పండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఇందాక చెప్పాను కదా, నేను కూడా ఒకప్పుడు కట్టబడిన గాడిదనే. నన్ను సేవకులైన కుష్ఠరోగులైన సేవకులు మా గ్రామం వచ్చి నన్ను విప్పారు. దేవునికి స్తోత్రం. విప్పిన తర్వాత ఇప్పుడు మేము ఎవరికి సొంతమయ్యాం? ప్రభునకు సొంతమయ్యాం. దేవునికి స్తోత్రం. ఈ గాడిద ప్రభునకు కావలసి ఉన్నదని వారు 7వ వచనంలో తోలుకొని ప్రభు దగ్గర తీసుకొచ్చారంట. తీసుకొస్తే ఆయన దాని మీద కూర్చుండను. గట్టిగా చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏ గాడిద పిల్ల మీద యేసయ్య కూర్చున్నాడు? త్వరగా చెప్పండి. ఏ గాడిద మీద యేసయ్య కూర్చున్నాడు? పంపబడిన ప్రజలకు కనబడిన గాడిద, కట్టబడిన గాడిద, విప్పబడిన గాడిద ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ప్రభుకు అప్పచెప్పారు. ఆ గాడిద పిల్ల మీద యేసయ్య కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దేవుని కొరకు పనిచేశారు. బాగా వినండి, ముగిస్తున్నా. దేవుని కొరకు ఏం చేశారు? పనిచేశారు, కష్టపడ్డారు. గాడిదను విప్పి ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని కోసం చేసిన పని అది. దేవునికి స్తోత్రం. తర్వాత 7వ వచనం చదవండి. అమ్మా చాలు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు దాకా చేసిన పని అందరూ చూడండి. ఇప్పుడు దాకా చేసిన పని ఒక వంతు. ఏం పని చేస్తారు వాళ్ళు? వెళ్ళారు, కట్టబడిన గాడిదను చూశారు, విప్పారు, తోలుకొని వచ్చారు, ప్రభు దగ్గర వచ్చారు. రైట్. అయితే వచ్చిన తర్వాత దాన్ని ప్రభు వాడుకున్నారు. ఆమె చెప్పండి. దాన్ని ప్రభు ఏం చేశారు? వాడుకున్నారు. దాని మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. యేసు ప్రభు వారు దగ్గరికి నువ్వు వస్తే, నీవు రక్షింపబడి విడుదల పొంది మారుమనసు పొంది బాప్తిసం పొంది నీవు ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నీ మీదకు వస్తాడు. ఆమె చెప్పండి. నా మీద ఉన్నది యేసు రక్తము, నాతోనే ఉన్నది యేసు రక్తము, అమూల్యమైనది. నా మీద ఉన్నది యేసు రక్తము, నాతోనే ఉన్నది యేసు రక్తము, నా మీద. హల్లెలూయా. ఇంకో పాట కూడా పాడొచ్చు మనం. నీలో ఉన్నాడు యేసు, నీతో ఉన్నాడు, నాలో ఉన్నాడు యేసు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు యేసు, నీతో ఉన్నాడు, నిన్నడు మరువటి దేవుడు, మార్పు లేని మహాపరిశుద్ధుడు, అన్నడు మరువటి దేవుడు,
మాటలేని మహర్షిలో ఉన్నాడు, యేసులో ఉన్నాడు, యేసులో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు గాడిద పిల్లతో ఉంది ఎవరు? యేసు. గాడిద పిల్ల మీద ఉంది ఎవరు? యేసు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గాడిద పిల్లని అడుగుతాం. గాడిద పిల్ల ఒకప్పుడు నీ బతికేంటే అని గాడిద పిల్ల అడిగితే గాడిద పిల్ల ఏం చెప్తుంది? సార్, పాస్టర్ గారు వందనాలు, ఒకప్పుడు నేను కట్టబడిన గాడిదను, పట్టబడిన గాడిదను. అందరూ గాడిద గాడిద. ఎవరన్నా మేక పిల్లని కట్టి మేపుతారు కానీ, గొర్రె పిల్లని కట్టి మేపుతారు కానీ గాడిద పిల్లని కట్టడం అంటే కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. ఇంకోటి మీకు చెప్పాలి, ఆ రోజుల్లో ఇశ్రాయేలు రాజులు వాడేవాళ్ళంట గాడిద పిల్లలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి మనుషుల దృష్టికి ఘనహీనంగా ఒకప్పుడు ఉన్నప్పటికీ ఇప్పుడైతే ప్రభు దగ్గర రాగానే ప్రభు దాని మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాం, అభిషేకంతో మాట్లాడుతున్నాం, అన్య భాషలో మాట్లాడుతున్నాం. అది ఎవరి వలన అంటే ప్రభు వలనే. చెప్పండి, ఎవరి వలన? యేసు ప్రభు వలనే. యేసు ప్రభు వలనే. నిన్న విజయబాబుకు ఆపరేషన్ అయింది కదా, ఆ పిల్లవాడు హాస్పిటల్లో ఉండగా దయ్యం ఆ పిల్లడితో మాట్లాడుతుందంట. నేను ఇంటికి పంపించను, నేను ఇక్కడే నేను పడుకోబెడతాను. ఎక్కడ? హాస్పిటల్లో. అప్పుడు నాకు ఫోన్ చేశారు, లేవటం ఫోన్ చేశారు, అయ్యగారు దైవం నాతో మాట్లాడుతుందని. ప్రభు దానికి గద్దించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళలేదు అనుకుంటా, కిందకు వచ్చారు. హాస్పిటల్ పైనుంచి కిందకు వచ్చి వెళ్ళటం కింద వచ్చేసరికి బీపీ చూస్తే బీపీ లేదంట, కానీ తలమతం తిరుగుతుందంట. అయ్యగారు ఒకసారి ప్రార్థన చేయమంటే మళ్ళా ప్రభు ప్రార్థన చేశారు. ఆ దయ్యం అంటుంది, ఎవరు నువ్వు అని పరిశుద్ధాత్మదేవుడు గద్దిస్తుంటే, నేను ఎవరో నీకు తెలియదా అంటుంది. అది ఎక్కడ? హాస్పిటల్లో ఉండి. నువ్వు పలానా నాకు తెలిసే పో అని పరిశుద్ధాత్మదేవుడు గద్దించినప్పుడు వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ బిడ్డ బాగున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అది జబ్బు కాదు అని చెప్పాను. అది జబ్బు కాదు, అది సాతాను క్రియ. కాబట్టి సాతాను అనేకుల్ని ఏదో రకంగా బాధ పెడతా ఉంటాడు, కానీ నా దేవుడు విడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నాలో ఉన్న దేవుడు మీలో ఉన్నాడు, ఆయన అందరిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నాలో దేవుడు ఉన్నాడు నేను గుర్తించిన రోజు నీలో నుండి ఆయన పని చేస్తూ ఉంటాడు, అనేకుల్ని విప్పుతూ ఉంటాడు, అనేకుల్ని ప్రభు దగ్గరకు తీసుకొస్తూ ఉంటాడు, అనేకుల ద్వారా మహిమ పొందుతూ ఉంటాడు. నువ్వు అనుకోవచ్చేమో, నేను పనికిరాని దాన్ని, నేను చదువురాని దాన్ని, నేను పనికిమాలిన వాడిని, నా చదువురాని వాడిని, నేను దేవుడు నన్ను వాడుకుంటాడని. దేవుడు కావాల్సింది ఒక్కటే, నీ దగ్గరకు విప్పటానికి దేవుడు పంపించిన వాళ్ళని గౌరవించి విప్పబడటానికి మౌనంగా ఉండు. గొర్రె పిల్లవలే మౌనంగా ఉండు. వారు విప్పి వారి సొంతం కోసం వాడుకోరు. వారిని అనగా విప్పబడిన వారిని ప్రభు దగ్గరికి తీసుకెళ్తారు, ప్రభు వాడుకుంటాడు. మేము కూడా ఒకప్పుడు అలాంటి వాళ్ళమే, విప్పబడిన వారమే. ఈరోజు ప్రభు మా మీద ఉన్నాడు. మీరు కూడా విప్పబడితే మీ మీదకి ప్రభు వస్తాడు. మీరు నలుగురిని విప్పుతారు. పరలోకంలో మీకు మెప్పు కలుగుతుంది. ప్రభు మిమ్మల్ని బహుగా వాడుకొనుగాక. 7వ వచనం అయిపోయిందా? 8వ వచనం. ఆగండి. ఈ కట్టబడిన గాడిదకి ఎంత భోగం వచ్చిందండి అమ్మా, వింటున్నారా? ఈ కట్టబడిన గాడిద. అందుకే ఇప్పుడు ఎవరైనా పిల్లల మాటన పోతే రే అడ్డగాడిద అని తింటారు కదా. ఏ గాడిదంట? అడ్డగాడిదలాగా తిరుగుతాం ఇందిరా అంటారు పెద్దోళ్ళు. కట్టబడిన గాడిద పనికిరాని గాడిద. అయితే ఈ గాడిదకి ఎంత భోగం వచ్చిందంటే, దాని మీదకి దేవాది దేవుడు కూర్చున్నాడు, రాజుల రాజు కూర్చున్నాడు. యోహాను సువార్త 12:13 చదవండి. ఆయన ఎవరో అక్కడ రాయబడింది. యోహాను సువార్త 12:13. వాక్యమైన ముందు
అది ఆ మాట కావాలి. ప్రభు పేరిట వచ్చుచున్న యేసు ప్రభు వారు ఎవరు? గట్టి చెప్పండి. ఇశ్రాయేలుల రాజు. బాబా స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ఇందాకేమో ఒక పార్ట్ చేశారు. ఏ పార్ట్ అది? కట్టబడిన గాడిదను చూశారు, విప్పారు, ప్రభు దగ్గర తెచ్చారు. ఇక్కడ నుంచి దాని ఆ ఘనత మహిమ స్టార్ట్ అయింది. ప్రభు దాని మీద కూర్చోగానే ప్రజలు ఏం చేశారంటే వారి బట్టలను పరిచారు. దేవునికి స్తోత్రం చెప్పండి. బట్టలు పరిచారు. బట్టలు పరిస్తే బట్టలు కాదు, పొలంలో ఉన్న మట్టలను తీసుకొచ్చి నరికి పరిచారంట. పరిస్తే ఆ గాడిద పిల్ల దేన్ని తొక్కుంటా వెళ్తుంది? చెప్పండి త్వరగా. బట్టలను తొక్కుంటా వెళ్తుంది. యేసు ప్రభు లేకుండా గాడిద పిల్ల బట్టలను తొక్కిందా? సచ్చింది. అది తరిమి తరిమి కొట్టబడదాన్ని కదా. యేసు ప్రభు ఉంటేనే మన బ్రతుకులకు ఘనత. యేసై ఉంటేనే మన బ్రతుకు విలువ. ఈ ముఖం ఎవరైనా చూడటానికి వచ్చారంటే యేసు ప్రభుని బట్టే చూడటానికి వచ్చేది. ఏదో మనం వీరులు సూర్యులను కాదు. యేసై ఉంటేనే మనం చూడటానికి వస్తారు. అయ్యగారు బాగున్నారా, కొంచెం చిన్న మాట ప్రార్థన చేయండి అంటే ఎందుకు వస్తున్నాను నా దగ్గరికి? అంతకుముందు ఎందుకు రాలేదు? అంతకుముందు కట్టబడి ఉన్నాను, ఇప్పుడు ఇప్పబడి ఉన్నాను. ప్రభు వచ్చి దీని మీద కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఇప్పుడు ఘనత వస్తుంది, విలువ వస్తుంది. ప్రభు లేకపోతే మనకు విలువ రాదు. బిడ్డలారా, మీ జీవితాలని ప్రభుకి అప్పచెప్పుకోండి, పూర్తిగా అప్పచెప్పుకోండి. నా మీదకి రండయ్యా, నా మీదకి రండయ్యా, నాలోకి రండయ్యా, నా చుట్టూ రండయ్యా, నన్ను వాడుకోయేస్తాయా అంటే దేవుడు ఏం చేస్తాడంటే ప్రజల ధనాన్ని నీ ముందు ఉంచుతాడు. ప్రజల ధనాన్ని నీ ముందు ఉంచుతాడు. నీకు అధికారం ఇస్తాడు. నేను ఏదో ఊరండి వెళ్ళాను, మచిలీపట్నం ఎక్కడికో, బాగా గుర్తు నాకు. వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ. అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్తే సోఫా మీద కూర్చోమన్నారు. బాగా గుర్తు నాకు. ఒకసారి సోఫా మీద, అప్పుడు నేను కొత్తగా వచ్చిన పాస్టర్ గారిని, దాదాపు 20 సంవత్సరాల క్రితం మాట ఇది. ఒకసారి సోఫా మీద కూర్చున్నాను, 3 సార్లు ఎగిరిపడ్డాను. ప్రభువా వినండి, ఒక్కసారి కూర్చున్నాను, 3 సార్లు. అంటే వాస్తవంగా ఈ గాడిదకు అలాంటి అర్హత లేదు. ఏది? సోఫా మీద కూర్చునే అర్హత లేదు. ఒక్కసారి ఇలా కూర్చున్నాను, 3 సార్లు ఎగిరిపడ్డాను. ఎందుకని? అసలు అక్కడికి ఈ గాడిద ఎందుకు పోయింది అంటే, ఈ గాడిద విప్పబడిన గాడిద. ప్రభు దీని మీదకి వచ్చాడు, దీని మీద కూర్చున్నాడు. కాబట్టి ప్రభువుని బట్టే ఇప్పుడు ప్రభు వెళ్ళాలంటే గాడిద పోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభు వెళ్ళాలంటే ఏం చేయాలి? గాడిద పోవాలి. ప్రభువును మోసుకొని పోయే గాడిద. ఈ గాడిద మచిలీపట్నం దాకా పోయింది 20 సంవత్సరాల క్రితం. అక్కడ ఒక ఆమెను ప్రభువే విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అనిపిస్తుంది నాకు, ఆ రోజు అచ్చం ఏదో స్పెషల్ ఆహారం పెట్టారు వాళ్ళు. జీడిపప్పుతో బిర్యానీ వేసింది ఆమె. వెన్నుపూస పనికిరాదని చెప్పారు. ప్రార్థన చేశాం. దేవుడు విరిగిపోయిన ఆ వెన్నుపూసను ముట్టి బాగు చేశాడు. జీడిపప్పు బిర్యానీ చేస్తంటే, ప్రభువా అడ్డగాడిదనయ్యా, కట్టబడిన గాడిదను ఒకప్పుడు అయ్యా, ఇది తినే అర్హత నాకు లేదు నాయన, నువ్వు ఇచ్చావు ప్రభువా అని దేవుని స్తుతిస్తూ, ప్రభుని స్తుతిస్తూ భోంచేశాను. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని కారులో వెళ్తున్నప్పుడు, కొంతమంది తీసుకెళ్తున్నప్పుడు, దేవా నేను స్తుతిస్తా, ఏడ్చుకుంటా. ఇందాక చూసారా, ఇక్కడ రాగానే కన్నీ లాగలేదు. 2 సార్లు చనిపోయాను నేను. 2 సార్లు చనిపోయిన నన్ను నా ప్రభు బ్రతికించాడు. అందుకే ఇంకా దేవుడు ఆశిస్తే ఆయన కొరకే బ్రతకాలి అని ఆశ, ఒక చిన్న ఆశ. ఆయన కొరకే ఒరిగిపోవాలి, ఆయన కొరకే వంగిపోవాలి, ఆయన కొరకే కాలిపోవాలి, ఆయన కొరకే వంచబడాలి, ఆయన కొరకే చక్కబడాలి. అసలు కొంచెం గర్వం లేకుండా గాడిద ఏ విధంగా ప్రభుని మోసిందో వినండి. ప్రభు గాడిద మీద కూర్చొని నొప్పి వస్తుంది కదా, అయినా మోసింది. చెప్పండి, అయినా మోసింది. జనాలు తిడతారు, ఎన్నో చేసినా ఆ గాడిద భరించింది. దేవునికి స్తోత్రం. అయితే ఆ గాడిద ఘనత ఏంటో తెలుసా? బట్టలు తొక్కిందండి. ఏం తొక్కింది? బట్టలు తొక్కింది. రైట్. తర్వాత మట్టలు తొక్కుంటూ వెళ్ళింది. వెనక లక్షల జనం, ముందు లక్షల జనం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే
హోసన్నా జయం, హోసన్నా జయం అని స్తుతిస్తూ వెళుతుంటే గాడిద పిల్ల నేను అనుకుంటాను, గాడిద పిల్ల, ప్రభువా నువ్వు ఎంత మంచి దేవుడు తండ్రి, నా మీదే ఉండయ్యా, నన్ను దిగిపోవద్దయ్యా, నువ్వు దిగిపోయి మళ్ళా ఈ విధిలో వచ్చాను, నన్ను కొడతారయ్యా వీళ్ళు, నన్ను తరుముతారయ్యా అని ఆ గాడిద ప్రార్థన చేసుకొని ఉంటుందేమో. ఒకవేళ ఊహించండి, ప్రభువు లేకుండా ఆ గాడిద వచ్చుంటే ఏం చేసేవాళ్ళమ్మా? కాబట్టి యేసు ప్రభు నమ్ముకుంటేనే మనకు విలువ, యేసే లేకపోతే మనకు విలువ లేదు. ఎవరు ఎన్ని అన్నా యేసుని విడవకండి, యేసైన మరవకండి. మనకి విలువ ఇచ్చింది, ఈ ఘనత ఇచ్చింది, మన కుటుంబాన్ని కాపాడేది, ఒకవేళ మనం చనిపోయినా పరలోకంలో చేర్చుకునేది మన ప్రభువైన నజరేయుడైన యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక మాట చెప్తున్నాను, మన కొరకు సిలువకెక్కింది, మన కొరకు రక్తం కార్చింది, మన కొరకు సమాధి చేయబడింది, 3వ దినాన తిరిగి లేచింది, ఇప్పటికి కూడా నేను ఉన్నాను అని మాట్లాడేది ప్రభువైన యేసే. నేను ఒక పాట ఆ వాట్సాప్లో చూసేటప్పుడు, అనువాడవు, ప్రభు నా చేత రాయించిన పాట అది, దేవానికి స్తోత్రం అనిపించింది. అనువాడవు నీవే యేసయ్యా, నాలో ఉన్నవాడవు. ఈ పాటలు నేను చూస్తా ఉంటే నాకు ఏడుపు వస్తుంది. ఇలాంటి పాటలు రాయించావు ప్రభు నా చేత అని ప్రభుని స్తుతిస్తా. అనువాడవు నీవే యేసయ్యా, నాలో ఉన్నవాడవు నీవే యేసయ్యా, తరాలుగా తెచ్చిపోయినా ఉన్నవాడవు నీవే, యుగాలు మారిపోయినా ఉన్నవాడవు నీవే, తరాలుగా తెచ్చిపోయినా ఉన్నవాడవు నీవే, యుగాలు మారిపోయినా ఉన్నవాడవు నీవే, అనువాడవు నీవే యేసయ్యా, నాలో ఉన్నవాడవు నీవే యేసయ్యా. హల్లెలూయా. అమ్మా చివరి మాట, కట్టబడినప్పుడు ఆ గాడిద ప్రభువుకు దూరంగా ఉంది. ఆ గాడిదకు ప్రభుని ఆరాధించే అవకాశం లేదు. విప్పబడిన తర్వాత అనేకులతో కలిసి ఆ గాడిద ప్రభుని ఆరాధించింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు కట్టబడిన గాడిద స్థితిలో ఉంటే దేవుని వాక్యం నిన్ను విప్పుతుంది, పాప శాపం నుండి నిన్ను విప్పుతుంది, రోగం నుండి నిన్ను విప్పుతుంది. విడుదల పొందు. ఇప్పుడే విప్పబడి విమోచింపబడి సంఘములో నువ్వు చేర్చబడితే, సంఘములో దేవుని వాక్యం చేత బలపడి నీవు ప్రభుని మోసే బిడ్డగా ఉంటావు. థ్యాంక్ యూ లార్డ్. అనేకుల వద్దకు నువ్వు ప్రభుని తీసుకెళ్తావు, నువ్వు కూడా అనేకులను విప్పుతావు, అనేక ఆత్మను సంపాదిస్తావు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమెన్. ఈ వాక్యాన్ని ప్రభు దీవించను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. మోకరించండి. నిజంగా నువ్వు కట్టుబడి ఉన్నావని నీకు అనిపిస్తే, ప్రభువా నన్ను విప్పయ్యా, ఈ బంధకాల్లో ఉన్నానయ్యా, ఈ కట్టడాల్లో మనుషుల కట్టడలో ఉన్నానయ్యా, పాప బంధకాల్లో ఉన్నానయ్యా, శాపంలో ఉన్నానయ్యా, నన్ను విడిపించున్నానైనా అని అడగండి, ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ లార్డ్. కట్టబడిన గాడిదకి విలువ లేదు, విప్పబడిన గాడిదకి విలువ. కట్టబడిన గాడిద ఇంటిలోనే ఉంది, విప్పబడిన గాడిద ఇంటర్నేషనల్ అర్థమైపోయింది, అందరికి పరిచయం అయిపోయింది. నువ్వు విప్పబడితేనే నువ్వు ఎవరవో, నీలో ఉన్న దేవుడు ఎవరో ప్రజలకు అర్థమవుతుంది. నువ్వు విప్పబడాలి. రేహి శకలన మామ. నువ్వు బంధకాల్లో కట్లలో ఉండటం కాదు, విప్పబడి ప్రభు దగ్గరికి ఇదిగో నువ్వు రాబడాలి. అప్పుడు ఆయన నీ మీద కూర్చుంటాడు, నా మీద కూర్చుంటాడు. థ్యాంక్ యూ లార్డ్. నీ మీద కూర్చుంటాడు.
ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నా మీదకి రా ప్రభు అన్నవాళ్ళు, నా మీదకి రా ప్రభు అన్నవాళ్ళు మీ కడస్థం చూపించండి. ఆయన మీ మీద కూర్చోబోతున్నాడు, మీ మీద కూర్చోబోతున్నాడు, మీ మీద కూర్చోబోతున్నాడు. రే భాష్యగర నా మా చూడండి, ఇప్పుడు ఒక పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ మీరు చూడబోతున్నారు. అధికార నీళ్ళు మోకాళ్ళ మీదకి రండి. అమ్మా, ఈ వాక్యం ఉంటున్న బిడ్డలారా, మీరైనను ఇదిగో ప్రభు మీ మీదకి వస్తున్నాడు, మీ మీదకి వస్తున్నాడు. మీరు గమనిస్తారు, ప్రభువు ఆత్మస్వరూపి కదా, ఆయన లోకాల కంటే గొప్పవాడు కదా, ఆయన మీ దగ్గరకు వస్తున్నాడు, ఆయన మీ దగ్గరకు వస్తాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు మీ దగ్గరకు వస్తాడు. నమ్మండి, ఆయన మీ మీదకి రాబోతున్నాడు. అప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో తెలుసా? మీకు ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా? మేము ఇక్కడ బలంగా వాడుకోబోతున్నాడు. కట్టబడిన గాడిద ఇంటిలో ఉంది, విప్పబడిన గాడిద ప్రభు చెంతకు చేరింది. అనేకులు చూశారు ఆ గాడిదను. ఈరోజు నువ్వు ఇంటిలో ఉన్నావేమో, తెలియని రీతిలో కట్టబడి ఉన్నావేమో, పాప సంఖ్యల చేత ఇరుక్కుపోయి ఉన్నావేమో. నా ప్రభు యేసు ప్రభు ఆత్మ నిన్ను విడిపిస్తుంది. యేసు ప్రభు నిన్ను విడుదలిస్తున్నాడు. నీవు అనేకులకు సేవ చేయబోతున్నావు, అనేకులు విప్పే సేవ చేయబోతున్నావు, పాపం నుండి విప్పే సేవ చేయబోతున్నావు, చెడ్డ అలవాట్ల నుండి విప్పే సేవ చేయబోతున్నావు, అనేకులకు నీవు కనబడబోతున్నావు. ఓ దీకారభాష్యకరణ మా 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 దేవుని శక్తి మీ మీద దిగి వస్తుంది. చూడండి, కనిపెట్టండి. అలాగే 2 చేతుల పైకి ఎత్తుంచండి. మీ మీదకి ప్రభు రాబోతున్నాడు. అదిగో ప్రభు మీ మీదకి రాబోతున్నాడు, ప్రభు మీ మీదకి రాబోతున్నాడు. టచ్, కనిపెట్టండి, కనిపెట్టండి. అదిగో 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 ఆనందం వేరు, ఆనందం వేరు. ప్రభు మీ మీదకి వచ్చే ఆనందం వేరు. అదిగో కనిపెట్టండి, కనిపెట్టండి, మౌనంగా ఉండదు. అవును, ప్రభు మీ మీదకి వస్తే మీరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుస్తారు. మీ మీదకి ప్రభు వస్తున్నాడంటేనే మీరు చప్పట్లు కొడతారు. అది మహాశకరణ ఘనపరుస్తారని. ప్రభువానికి స్తోత్రం, ఇశ్రాయేల్ రాజానికి స్తోత్రం, యూదుల రాజానికి స్తోత్రం. అయ్యా, ఆ గాడిద పిల్ల మీద నువ్వు కూర్చున్నట్లు నా మీద కూర్చోండి అయ్యా. నన్ను అనేకులు పనికి మాలిన దాన్ని అంటున్నారయ్యా, అనేకులు నన్ను పనికి మాలినోడు అంటున్నారయ్యా. దేవా, నేను కూడా ఒకప్పుడు కట్టబడిన గాడిదని ప్రభా, నన్ను విప్పి నీ సన్నిధికి తీసుకొచ్చావయ్యా. నా మీదకి రండి అయ్యా, నా మీదకి రండి అయ్యా, నన్ను వాడుకోండి యేసయ్యా. ఎస్ 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 ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, ప్రభు మిమ్మల్ని దీవిస్తున్నాడు. పరిశుద్ధురానికి వందనాలు. నా నాయనా యేసు, ఈరోజు ఎవరైతే మిమ్మల్ని అంగీకరించారో, మీరు కావాలని ఆశపడ్డారో, ఈ బిడ్డలందరినీ దీవించున్నారాయన, ఆశీర్వదించు, మీ కృపలో భద్రపరచండి. నిలువెల్ల మీ రక్తం చేత కడగమని గొప్ప కార్యము జరిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ, నీ మహిమ కార్యము జరిగించి మీ కృపలో భద్రపరచమని, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, నిలువెల్ల మీ రక్తం చేత కడగమని, మీ కృపలో భద్రపరచమని, ఆశీర్వదించమని, నిలువెల్ల మీ రక్తం చేత కడగమని. ప్రభువా, నీ దాసుని నన్ను వాడుకున్నావు. ఒకప్పుడు నేను కూడా కట్టబడిన గాడిదనే ప్రభువా. అయ్యా, మా కుటుంబం కట్టబడిన గాడిదే ప్రభువా. అయ్యా, మీ సేవకులను మీరు పంపించడం వల్ల మమ్మల్ని విప్పారు ప్రభువా. అయ్యా, అనేకులు వీరిని ఎందుకు విప్పుచున్నారని ఆ రోజు గాడిద పిల్లని విప్పేటప్పుడు అడిగినట్లు అయ్యా అనేకులు అడిగారు. కానీ నాయన, అయ్యా, ఇది ప్రభునకు కావలసి ఉన్నది అన్నట్టుగా అయ్యా మమ్మల్ని మీ కొరకు నాయన అయ్యా 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 విప్పారు ప్రభువా. ఇప్పుడు మీరు మా మీద ఉన్నారు, నమ్ముతూ స్తుతిస్తున్నాను ప్రభువా. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి జీవితాలను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించండి, వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి. ఈ వాక్యం వినుచున్న బిడ్డలు మీ ఆత్మ చేత పట్టబడుదురు గాక, వీరి మీద యేసుక్రీస్తు రక్తం పొయ్యబడును గాక. అయ్యా, రక్షించండి, మీ సాక్షిగా వాడుకొనమని, మీ రాకడ కొరకు సిద్ధపరచమని. అయ్యా, ఇదిగో మా గ్రామంలో, మా దేశంలో అయ్యా ఎన్నో కట్టబడిన గాడిద పిల్ల వంటి నాయన చెడ్డ ప్రవర్తన కలిగిన ప్రజలు ఉన్నారు నాయన. అయ్యా, విప్పండి ప్రభువా, ఆత్మలను రక్షించండి ప్రభువా, ఆత్మలను మాకు అయ్యా అప్పచెప్పండి, కావాలి ప్రభువా. మా గ్రామంలో ఉన్న ప్రజలను విప్పండి ప్రభువా,
సహాయం చేయండి. మీ సాక్షిగా వాడుకనమని, కృప చూపించమని, ఒక దర్శనం కలిగి బిడ్డల ముందు సాగినట్లు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక, ప్రభునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం విన్న మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. మా కోసం, పరిచర్య కోసం, మా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.